అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందర కడుపు చల్లగా ఉండే, నోటి కమ్మగా ఉండే పచ్చి మామిడికాయతో మజ్జిగ పులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎండాకాలంలో తింటూ ఉంటే కడుపు చల్లగా, నోటి కమ్మగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఈజీగా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను అండి. పచ్చి మామిడికాయది ఒక ముక్క అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, 4 కరివేపాకు ఆకులు అండి. నేను ఇదైతే ఒక మనిషికి సరిపోయే విధంగా చేస్తున్నాను మజ్జిగ పులుసు. మీరు క్వాంటిటీ ఎక్కువైతే క్వాంటిటీ డబుల్ చేసుకోండి. పచ్చి మామిడికాయ అయితే నేను ఒక పెద్ద దెబ్బ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కచ్చా పచ్చగా దంచుకుందాం మనము. టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ విధంగా మనము కచ్చాపచ్చ దంచుకున్నాం కదా, ఈ విధంగా అండి. మరీ మిక్సీ పట్టకుండా రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే తీసేద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనము కచ్చాపచ్చగా పచ్చి మామిడికాయని, పచ్చిమిరపకాయని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక చెంచా నూనె అయితే వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందామండి. ఒక రెమ్మ సరిపోతుంది మనకు. అది కూడా ఒక్క సెకండ్ అలాగా చిటపట్లాడిన తర్వాత మనము దంచి పెట్టుకున్నాం కదా, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే మామిడికాయది అదైతే ఇందులో వేసేద్దాము పోపులో. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ వేసేయడమే. ఇందులోనే కొద్దిగా పసుపు అండి, జస్ట్ చూసారు కదా, ఈ మాత్రం పసుపు సరిపోతుంది మనకు. ఒక్క సెకండ్ అలా కలుపుకుందాం మనము. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేద్దామంటే ఒక సెకండ్ అలా కలుపుకున్నాం కదా, స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసానండి. ఇంకోసారి ఒక్క సెకండ్ అలా కలుపుకుందాం మనము ఆ వేడి మీదనే. ఇప్పుడు దీన్ని చల్లడానికి పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఆ లోపల మనం మజ్జిగని అయితే తయారు చేసుకునేద్దాం. నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను అండి. అందులో సగం 1/4 లీటర్ పెరుగుని వాడాను, చిక్కగా మజ్జిగలాగా చేసుకొని. అందులో మనము పోపు పెట్టుకున్న మన పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం మనము మజ్జిగలో వేసేద్దాము. మజ్జిగలో వేసిన తర్వాత రుచి తగ్గ ఉప్పు అయితే వేసినేసి మొత్తం మజ్జిగను బాగా కలుపుకుందాం మనము. మజ్జిగలో మనం వేసిన పచ్చి మామిడికాయ ఉంది కదా, అది మొత్తం బాగా కలిసేలాగా. మన పచ్చి మామిడికాయ మజ్జిగ పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్గా ఒక మీడియం సైజు చిన్న ఎర్రగడ్డను కోసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, ఇది కూడా పచ్చిదే. మనము పచ్చి రెండు వేసుకుంటే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీన్ని నూనెలో ఫ్రై చేసామంటే మనకు టేస్ట్ అనేది బాగుండదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మజ్జిగ పులుసులో వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పంట కింద మనకు మామిడికాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ, లైట్గా కరివేపాకు కానీ, అలాగే మనం వేసిన ఎర్రగడ్డలు, కొత్తిమీర వస్తుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే సర్వ్ చేసేస్తాం. చూసారు కదా, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి ఎండాకాలంలో పచ్చి మామిడికాయలు దొరుకుతుంటాయి కదా, మామూలుగా మనం మజ్జిగన్నం తింటుంటాం కదా మనం పోపు పెట్టుకొని. అలా కాకుండా ఒక్కసారి ఈ పచ్చి మామిడికాయతో మజ్జిగ పులుసు చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకన్నా ఇందులో వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పదార్థాలు సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే దీన్ని టేస్టీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.